మాజీ సీఎం కేసీఆర్ పై మరోసారి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫైర్ అయ్యారు. దమ్ముంటే కాళేశ్వరంలో ఎంత అవినీతి జరిగిందో చెప్పాలని, లేదంటే తామే వెల్లడించాల్సి వస్తుందని హెచ్చరించారు. తమ లెక్కలు తాము చూసుకుంటామన్న ఆయన ముందుగా కొడుకు కూతురు అడిగిన లెక్కలు చెప్పాలని కేసీఆర్ కు చురకలంటించారు. కేసీఆర్ కు ధైర్యం ఉంటే అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు హాజరు కావాలన్నారు. యాదాద్రి జిల్లా వలిగొండ నుండి మూటకొండూరు మండలం కాటేపల్లి వరకు నిర్మించిన రహదారిని మంత్రి ప్రారంభించారు. త్వరలో చిట్యాల భువనగిరి డబుల్ లైన్ రోడ్డు పనులు పూర్తి చేస్తామన్నారు. ప్రమాదాలను అరికట్టాలంటే రోడ్లన్నీ బాగుండాలన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అక్కడ రోజా ఇంటికి పోయిన రోజాలు పిలుస్తున్నాడు, రాయలసీమ రథరాయలసీమ చేస్తున్నాడు. నువ్వు అన్నవాళ్ళందరూ వీడియోలన్నీ కూడా రేపు అసెంబ్లీలో చూపించి మాట్లాడతాం. కేసీఆర్ రావాలని కోరుకుంటున్నాం. వస్తుందని చెప్పి ఆ నాయకులకు చెప్పి లీకించు తప్ప ఉత్తరానికి మాత్రం నాకు నమ్మకం లేదు. వచ్చి ఏం చెప్తాడు, ఎందుకు రేషన్ కార్డు ఏదైనా సమాధానం ఉందా? ఇలా 5 వయసులు ఇందులో ముందు వాడుతున్నాం. 100 ఒక్క ఇళ్ళని కట్టిండా? ఒక్కడన్నా ఇల్లు కట్టిండా? రేపు పొద్దున్న నేను అడుగుతా కట్టుతా. ఏం చేసావా? మా మనుగోడ ఒక ఇల్లు కట్టామాట ఏడుకుంటున్న ముఖం. రేషన్ కార్డు ఇవ్వలే, ఏది ఇవ్వలేదు, ఒక ప్రాజెక్ట్ కట్టలేదు, ఒక మూసికాలు తీయాలని దీని ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు మేమందరం కూడా మా పూసి దరిద్రం పోతే, ఆ కప్పు వాసన పోతే, మా రోగాలు పోతే దాన్ని అడ్డం పడతాడు. అందుకనే కనీసం మూసి క్లీన్ చేయాలి, ఆలోచన ఉండలేదు. ఇవన్నీ చేసినాం. మళ్ళొక్కసారి కాంగ్రెస్ వదులుకోవాల్సిన సందర్భంగా తెలంగాణలోని ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మీ అందరి శుభాకాంక్షలతో పాటు కలిసి గట్టిగా